హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కథ ముగ్గురు అమ్మాయిలు 6వ భాగం. కథలోకి వెళితే అమ్మాయిలైనా, అబ్బాయిలైనా బతకడానికి అవకాశం ఉండి కూడా చావడం తప్పే. కానీ మనలాంటి వాళ్లకు ఊపిరి పీల్చుకోవటానికి కూడా ఈ సమాజం అవకాశం ఇవ్వకపోతే ఎలా బతకాలి? ఏం చూసుకొని బతకాలి? ఎవరిని నమ్ముకుని బతకాలి? మనకంటూ ఎవరున్నారని బతకాలి? అసలు ఈ 3 సంవత్సరాలు నేనింకా ఎలా బతుకున్నానో ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంది. బహుశా మిమ్మల్ని కలవడానికే ఆ భగవంతుడు ఇలా రాసి పెట్టారేమో. ఆ మాట వినగానే రమ, సుమ తనని హత్తుకుని ముగ్గురు ఏడ్చి ఒకరి చేతుల్లో ఒకరు హామీగా చేయి వేసుకుని కూర్చున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం అమ్మాయిలు అని అడిగింది రమ. యాజ్ ఎ సీనియర్గా నువ్వు చెప్పు అని అడిగింది సుమ. ఓయ్, మీకంటే 2 సంవత్సరాలు పెద్ద, దానికే నన్ను సీనియర్ అంటారా? కాదు రమా, నువ్వు ఇన్ని కష్టాలు ఒడిదుడుకులు చూసిన దానివి కాబట్టి నిన్ను అడుగుతున్నాను. నువ్వేమంటావు ఉమా? నువ్వు చెప్పింది కరెక్టే సుమా అని తనకు వంత పాడుతూ చెప్పింది. ఇంకా మీరు చావాలనుకుంటున్నారా అని అడిగింది రమ. ఏమంటున్నావు రమా అని మిగతా ఇద్దరమ్మాయిలు ఆశ్చర్యంగా అడుగుతున్నారు. ఎవరు చావు వాళ్ళు చచ్చేపాటైతే మనం ఎందుకు కలవాలి? భగవంతుడే మనకి ఓ కొత్త దారి చూపించాడనడానికి ఇలా మనల్ని కలిపాడా? లైఫ్ మనకు ఇచ్చిన ఛాన్స్, మరో ఛాన్స్ని మనం ఎందుకు వద్దనుకోవాలి? అందుకే లేటుగా వచ్చి మిమ్మల్ని కలిశానేమో. మీరే చెప్పండి అని అడిగింది రమ. అసలు ఏం చెప్పాలనుకుంటున్నావో క్లియర్గా చెప్పు రమా అడిగింది ఉమ. నువ్వు చెప్పినట్టు మనం చావకుండా బతకడానికి మనకు మనమే అవకాశం ఇచ్చుకుందాం. గతం గతః. ఇప్పుడు మనమంతా స్నేహితులమో, తోబుట్టువులమో, లేక దేవుడిచ్చిన ఆత్మబంధువులమో, లేక పూర్వజన్మ అనుబంధమో తెలియదు, కలిశాం. మనం ఎందుకు కొత్త జీవితం స్టార్ట్ చేయరాదు? ఆ మాటకు ఉమా, సుమ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. బతకడానికైనా చావడానికైనా నేను రెడీ. బట్ ఆఖరి అవకాశంగా న్యూ లైఫ్ ఎందుకు స్టార్ట్ చేయకూడదు? మనకు ఏదైనా కష్టం వస్తే ఎలాగో మన కైలాసకొండ ఉంది కదా, కైలాసనాథుని దగ్గరకు వెళ్ళటానికి ప్రాబ్లం ఏంటి? నేను చెప్పానని వెంటనే మిమ్మల్ని ఒప్పుకోమని చెప్పడం లేదు. మిమ్మల్ని మీట్ అవ్వాలని ఉంది కాబట్టి నా బస్ పాడైంది. నా హాస్టల్ మేట్ వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని ఆరా తీసింది. అప్పుడు కోపం వచ్చింది, కానీ అది మిమ్మల్ని కలవడానికి అని ఇప్పుడు అనిపిస్తుంది. అందుకే పెద్దలు అన్నారు, ఏం జరిగినా మన మంచి కోసమే అని. ఇద్దరూ బాగా ఆలోచించండి అని తన ఫోన్లోని సిమ్ తీసి లోయలోకి విసిరి పారేసింది రమ. ఏం చేస్తున్నావే అడిగింది సుమ. నా పాత జ్ఞాపకాలను వదిలేద్దామని అనుకుంటున్నాను, అందుకే సిమ్ పారేశాను. అయితే ఉండు అని సుమ తన చేతిలోని ఫోన్ లోయలోకి విసిరివేయగా, ఏం మెంటల్ పాప, సిమ్ తీసేస్తే సరిపోతుంది కదా, మళ్ళీ ఫోన్ ఎందుకు పారేశావు? కాదు రమా, ఆ ఫోన్లో ఐఎంఈ ద్వారా ట్రేస్ చేసే అవకాశం ఉంది, ఎందుకైనా మంచిది. కర్నూలు బస్సు ఎక్కగానే ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను. తీగలాగితే కష్టం కదా, అందుకే జాగ్రత్త పడుతున్నాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం కదా, ఒకవేళ నా ఫోన్ పట్టుకుని వచ్చినా ఇక్కడికి ఆగిపోతారు, నన్ను పట్టుకోవడం కష్టమవుతుంది, అందుకే ఇలా చేశాను. మరి నువ్వు వేసుకున్న డ్రెస్ కూడా విసిరేయి. నేను డ్రెస్ తెచ్చుకోలేదు రమా, నా డ్రెస్ నీకు ఫిట్ కాకపోవచ్చు, బట్ అడ్జస్ట్ అవ్వు అని తన బ్యాగ్లోని డ్రెస్ తీసి సుమ చేతికి ఇచ్చింది. చెట్టు చాటుకెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని తన బ్లాక్ డ్రెస్ని లోయలోకి విసిరేసింది సుమ. నీ సంగతి ఏంటి పాపా అని ఉమని అడిగారు అమ్మాయిలు. ఎంత మంచి ఫ్రెండ్స్ ఉండగా నాకేంటి భయం, మీరు ఎలా అంటే అలా అని నవ్వుతూ సమాధానం చెప్పింది. అయితే అందరికీ సమ్మతమే కదా అని అడిగింది రమ. ఎస్ అని ధీమాగా జవాబు చెప్పారు అమ్మాయిలు. అప్పు జోష్ పెరిగిందే. ఇంతకు మనం ఎక్కడికి వెళ్దాం? హైదరాబాద్లో అయితే ఆ కీచకుడు ఉన్నాడు. వద్దు అని సమాధానం చెప్పింది రమ. నాకు కూడా హైదరాబాద్ వద్దు రమ, అక్కడ అంతా మా కంసమామ సామ్రాజ్యమే. పైగా లెటర్లో నేను సూసైడ్ చేసుకుంటానని రాసొచ్చా కాబట్టి వెతకడం ఈ ప్లేస్తోనే ఆగిపోవచ్చు అని అనుకుంటున్నాను అని సమాధానం చెప్పింది సుమ. పాపా, నీ సంగతి ఏంటి? నాదేముంది సుమ, మాటిమాటికి ఎవరో ఒకరితో లింక్ పెడుతుందని లేచిపోతున్నానని నన్ను వెతకద్దని లెటర్లో రాసి మరీ వచ్చాను. ఆ మాట వినగానే రమ, సుమ నవ్వుకుంటూ మంచి పని చేశావు అని ఉమా భుజం తట్టారు.
పాపా ఎక్కడికి వెళ్దాం చెప్పు? నేనేం చిన్న పాపని కాదు. ఐయామ్ 21 ఇయర్స్ ఓల్డ్ అని సమాధానం చెప్పింది ఉమ. రమకంటే నాకంటే నువ్వు చిన్నదానివి కాబట్టి ఎక్కడికి వెళ్ళాలో చెప్పు అడిగింది. వైజాగ్ వెళ్దామా సుమా? సూపర్ ఐడియా అని రామ అండ్ సుమ హైఫై ఇచ్చుకున్నారు. నా దగ్గర 50,000 ఉన్నాయి అని సమాధానం చెప్పింది రమ. నాతో 500 రూపీస్ మాత్రమే ఉందని ఉమ చిన్నగా చెప్పింది. నాతో 2,000 రూపాయలు ఉన్నాయి. బట్ కమ్మలు డైమండ్వి. అమ్మేద్దామా? అని అడిగింది సుమ. ఇప్పుడు అంత అవసరం లేదు. సాయంత్రం కావస్తుంది కాబట్టి లాస్ట్ బస్ దాటిపోతే మళ్ళీ కర్నూలుకి చేరుకోలేం. స్పీడ్‌గా వెళ్దాం పదండి అని బస్సు ఎక్కి ముగ్గురు కర్నూలుకు చేరుకున్నారు. అందరూ కర్నూలులో డిన్నర్ చేసి బట్టలు షాపింగ్ చేస్తున్నారు. రమ నువ్వు చనిపోవాలనుకున్నావు కదా! మరి బట్టలు ఎందుకు తెచ్చుకున్నావు? మా హాస్టల్ వాళ్ళకి డౌట్ రాకూడదని బ్యాగ్ తెచ్చుకున్నాను. అది ఇప్పుడు యూజ్ అయింది. మిమ్మల్ని ఎవరు చూడలేదు కాబట్టి మీరు బట్టలు తెచ్చుకోలేదు. పదండి షాపింగ్ చేసి హైదరాబాద్‌కి బయలుదేరాలి. షాపింగ్ అయ్యాక రమ ఆటో మాట్లాడుతూ ఉండగా సుమ గోల్డ్ షాప్ వైపు వెళ్తూ ఉంటే, ఓయ్! ఇక్కడికెందుకే కమ్మలు అమ్మవద్దు అని చెప్పాను కదా! కాదు రమ, నేను అమ్మాలనుకుంటున్నది కమ్మలు కాదు. ఆ దరిద్రుడు నా చేతికి ఎంగేజ్‌మెంట్ రింగ్ పెట్టాడు. అది అమ్మేద్దామని. ఆ మాటకు మిగతా ఇద్దరమ్మాయిలు నవ్వుతున్నారు. రింగ్ అమ్మగా 2,00,000 రావటంతో బ్యాగ్‌లో భద్రంగా పెట్టుకున్నారు. ఆటో కోసం రోడ్ సైడ్ నిలబడగా భయంగా రమ వెనకాల దాక్కుంది. ఏం జరిగింది సుమ? ఎందుకు భయపడుతున్నావు? సైలెంట్‌గా ఉండవే. నన్ను వెతికే క్రమంలో మా మామ మనుషులు ఇక్కడ కూడా తిరుగుతున్నట్టున్నారు. ఎంత తొందరగా మనం ఈ ఊరు ఖాళీ చేస్తే అంత మంచిది. ఎక్కడున్నాడు? అని అడిగింది ఉమ. నీకు 10 అడుగుల దూరంలో ఉన్నాడు. పొరపాటున కూడా వాడి వైపు చూడకు. నువ్వు ముందు మాస్క్ వేసుకోవే. మర్చిపోయాను రమా. సరేలే, ఆ స్కార్ఫ్ అయినా కట్టుకుని తగలడు. స్కార్ఫ్ ముఖానికి కట్టుకోగానే ఆటో రావడంతో ఎక్కి బస్ స్టాండ్ చేరుకుని హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. అందరూ బస్సు ఎక్కి కూర్చున్నారు. రమా, వాళ్ళు ఇక్కడికి రారు కదా? నువ్వు వాడిని చూసావు గాని వాడు నిన్ను చూడలేదు కదా, భయపడకు. వైజాగ్ వెళ్ళే వరకు ఆ మాస్క్ తీసావో చంపేస్తా. ఆ మాత్రం దానికి నువ్వు చంపడం ఎందుకు రమా? అక్కడే లోయలో పడి చచ్చిపోయేవాళ్ళం కదా. ఒసేయ్, ఇప్పుడు ఈ టైంలో పంచులు వేయడం అవసరమా? ఆ పాప చూడు, మనిద్దరం ఇక్కడ ఇంత టెన్షన్ పడుతూ ఉంటే ఈ ప్రపంచంతో తనకేమీ సంబంధం లేనట్టు కుంభకర్ణుని వారసురాలిలాగా ఎలా పడుకుందో చూడు. అలా ఉండాలి అని ఉమని చూపిస్తూ చెబుతుంది రమ. ఆ మాటకి ఉమని చూసి సుమ, రమ ఒకరి మొహాలు ఒకరు చూసుకుని చిన్నగా నవ్వుకున్నారు. రాత్రికి హైదరాబాద్ చేరుకున్నారు. అటు నుండి రైల్వే స్టేషన్‌కి వెళ్ళగానే వైజాగ్ ట్రైన్ ఉండటంతో టికెట్ తీసుకుని ముగ్గురు ట్రైన్ ఎక్కి కొత్త జీవితానికి వైజాగ్ ప్రయాణమయ్యారు. ట్రైన్‌లో కూర్చోగానే ఉమ నిద్రపోతుండటం చూసి, బస్సులో అంతా నిద్రపోయావు చాలదా? కాసేపు కిటికీలో నుంచి ఆ నేచర్ చూడు అని గదుముకుంది రమ. రమని తిట్టుకుంటూ కిటి కిటికీ వైపు చూస్తుంది ఉమ. ఈ టీ తాగు పాపా, నిద్ర రాకుండా ఉంటుంది. థ్యాంక్స్ ఉమ అని టీ తాగుతూ ఉంది ఉమ. వారికి ఎదురు బర్త్‌లో కూర్చున్న ఒక పెద్దాయన వీళ్ళని చూస్తూ వీళ్ళ కాన్వర్జేషన్ వింటున్నాడు. ఎందాకటి వరకమ్మా మీకు ప్రయాణము? అని అడిగాడు. వైజాగ్ వరకు పెద్దాయన అని టక్కున జవాబు చెప్పింది ఉమ. నిద్రపోకుండా ఉండటం తెలియదు కానీ టీచర్ అడిగే క్వశ్చన్‌కి స్టూడెంట్ ఆన్సర్ చేసినట్టు టపీ టపీమని ఎలా సమాధానం చెబుతుందో చూడు అని రమ వెనక్కి లాగింది. మీరంతా ఏం చేస్తున్నారమ్మా? అని అడిగాడు. గోళ్ళు గిండ్లుకుంటామని సుమ వ్యంగ్యంగా సమాధానం చెప్పింది. సైలెంట్‌గా ఉండమని చెప్పి, మాకో ఇల్లు కావాలి పెద్దాయన. మీకు ఎవరైనా వైజాగ్‌లో తెలుసా? వినయంగా అడిగింది రమ. మాకు తెలిసిన వాళ్ళు ద్వారకా నగర్‌లో ఉన్నారు తల్లి. అక్కడ పెంట్ హౌస్ ఖాళీగా ఉందంట. పొద్దున్నే వైజాగ్‌లో దిగగానే అక్కడికి వెళ్ళి గరుడాచలం గారు మీ అడ్రస్ ఇచ్చారు అని నా పేరు చెప్పండి అని రమ చేతికి అడ్రస్ ఇచ్చాడు. థ్యాంక్స్ పెద్దాయన అని సుమ షేక్ హ్యాండ్ ఇచ్చింది. సుమ, ఉమ పడుకున్నా కూడా రమ నిద్రపోకుండా ట్రైన్‌లోని వ్యక్తులను అబ్జర్వ్ చేస్తూ, అలానే చూస్తూ, ఓ కంట గమనిస్తూ ఉండిపోయింది. పొద్దున్నే వైజాగ్ చేరగానే పెద్దాయనకు వెళ్ళొస్తామని చెప్పి అతడు చెప్పిన అడ్రస్‌కి ముగ్గురు చేరుకున్నారు. సునంద గారా అండి? అవునమ్మా, మీరెవరు? నమస్తే ఆంటీ. మీ ఇంట్లో రెంట్‌కి హౌస్ ఉందని మమ్మల్ని
గరుడాచలం గారు పంపారు. అవునమ్మా, మేడ పైన పెంట్ హౌస్ ఖాళీగా ఉంది. ఇంతకీ మీరంతా ఎవరమ్మా? నా పేరు సుమ ఆంటీ. ఇది మా అక్క రమ. అది నా చిట్టి చెల్లి ఉమ అని వాళ్ళిద్దరిని ఆమెకు పరిచయం చేసింది. ఆ మాట వినగానే షాక్ అయ్యి రమ, ఉమ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే ఉత్కంఠభరితంగా సాగే ఈ కథ మీ మొబైల్లోకి చేరాలంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే కామెంట్ చేయండి. విన్నందుకు ధన్యవాదాలు.